ఎదుర్కోకుండానే 1994లో విడుదలయ్యింది. తరువాత పోలందేవి 34వ ఏట 1998లో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైంది. పోలందేవి 37వ ఏట దేశ రాజధాని ఢిల్లీలో హత్యకు గురైంది. 2001లో జూలై 25న పోలందేవి ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దీనికి కారణం పోలందేవి ఠాగూర్లను చంపినందుకు ప్రతీకార హత్య అని అంటారు. నిరుపేద కుటుంబంలో పుట్టి బందిపోటు దొంగగా, పేదలపాటి దేవతగా, పార్లమెంటు మెంబర్గా నిజ జీవితంలో విభిన్న పాత్రలు పోషించిన పోలందేవి జీవితం కత్తి పెట్టిన వారు ఆ కత్తితోనే బలి అవుతారు అనడానికి సజీవ సాక్ష్యం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.